కాల్పనిక ప్రపంచంలో ఉన్నారు. మీరు అన్నారు ఓటింగ్ గురించి ప్రస్తావించారు. బీజేపీకి వచ్చినటువంటి మాక్సిమం పీక్ ఓటింగ్, పీక్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మన ఎన్నికల విశ్లేషకులందరూ కూడా ఒక పార్షియల్ ట్రూత్ ని, పాక్షిక సత్యాన్ని మాత్రమే ప్రపంచం ముందు, దేశం ముందు పెడుతున్నారు అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ ఒక కెపాసిటీ, వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ అండర్లైన్ బేసిస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఏమిటి? బీజేపీ ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంది, ఎన్ని మంచి పనులు చేసింది, ప్రభుత్వాన్ని జనం నమ్మారు కాబట్టి ఈ మన భారత పార్లమెంటరీ ఎన్నికల రంగంలో చరిత్రలో ఎవరికి రానంతగా 37%, 33% బీజేపీకి ఓట్లు పోలయ్యాయి, ఈజ్ క్లోజ్ టు 50% మెజారిటీ అని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం అది కాదు కదా. 1952లో కాంగ్రెస్ కి 44% వచ్చింది. ఆఫ్ ద టోటల్ ఎలక్టరేట్, నాట్ ఆఫ్ ద టోటల్ పోల్డ్. పోలైన ఓట్లలో 40% రావడం కాదు, దేశంలో ఓటేసినటువంటి వాళ్ళందరిలోనూ 44% కాంగ్రెస్ కు వేశారు. అట్లాగే 57లోకి వచ్చేటప్పుడు 47% వేశారు, 67లో 40% వేశారు, 70లో మళ్ళీ 43% వేశారు, సుమారు 44%, 43.68% వేశారు, 80లో 42.69% వేశారు, మళ్ళీ 84లో అగైన్ 48%. ఇది కదా 48% 1984లో. ఓకే, అది ఎమోషనల్ ఓటు కావచ్చు, ఏ ఓటైనా కావచ్చు, బట్ ఇట్ ఈస్ అ ఓట్. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి బీజేపీకి పీక్ పెర్ఫార్మెన్స్ వచ్చి మనం ఎట్లా అనగలుగుతాం? దేర్ ఇస్ ఎ హిస్టరీ బిఫోర్ us. వాళ్ళ పీక్ పెర్ఫార్మెన్స్ అంతే. బీజేపీకి రాజకీయ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు నిలబడ్డప్పుడు మీరు నిలబడ్డారు, నేను నిలబడ్డాను, మరొకరు నిలబడ్డారు. మన ముగ్గురులో ఎవరెవరికి ఎంత వచ్చిందో చూసి కదా మనం చెప్తాం. నా ఒక్కడికి ఎంత వచ్చిందని అంటే వాట్ అబౌట్ యువర్ ప్రీవియస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్? ఈ వాస్తవాలు దేశం ముందుకి రావడానికి విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా ఈ కాలంలో. మీరు రాసినటువంటి పుస్తకంలోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధాలని గురించి ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్తారు. మొండి పట్టుదలతోటి ఏళ్ల తరబడి ఓపికగా కొనసాగించిన ప్రచారం చేసినటువంటి సాంస్కృతిక సందేశం, హడావుడి లేకుండా నికరంగా క్షేత్రస్థాయికి సన్నిహితంగా ఉండే ప్రచారం, ఇటువంటి ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలన పని విధానం కారణంగా బీజేపీకి ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి 27% ఓటింగ్, 29% ఓటింగ్ అయినా, 37% ఓటింగ్ అయినా వచ్చింది. కానీ ఈ రోజు అదే ఆర్ఎస్ఎస్ కి మేము ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అయ్యి ఎన్నికల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి స్వయంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడారు. మీకు గుర్తుంటే వాజ్పేయి గారి హయాంలో కూడా మధ్యప్రదేశ్ నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారు. ఆయన సందర్భంలో కూడా ప్రమోద్ మహాజన్ ఇటువంటి వాళ్ళు ఇదే వ్యాఖ్య చేశారు. దాని తర్వాత 2004 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. సో అటువంటి సిమిలారిటీ మీరు ఏమైనా చూస్తున్నారు? ఇది కొంచెం క్లిష్టమైనటువంటి ప్రశ్న అండి. ఇది ఒక పక్కేమో నాకు వస్తున్నటువంటి సమాచారం, నేను మాట్లాడుతుంటే నాకు తెలుస్తున్నటువంటిది. మన ఈ మధ్య నేను ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళొచ్చాను. అక్కడ నుంచి మిగతా చోట్ల నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి నాకు వస్తున్నటువంటి సమాచారం, నేను మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నాకు చెప్తుంది ఏమిటంటే, ఈసారి ఆర్ఎస్ఎస్ శ్రేణులు పెద్ద ఉత్సాహంగా బీజేపీ కోసం పనిచేయట్లేదు అనేటువంటి ఒక మాట వినపడుతుందండి. ఎందుచేత అంటే వారు పెద్దగా సంతృప్తిగా లేరండి. ఈ మరీ ఒంటెత్తు పోకడగా ఉంది, పెద్దగా ఎవరిని పట్టించుకోవడం లేదు, కనీస గౌరవాలు కూడా లేవు, ఏవో రకరకాలు చెప్తున్నారు. కానీ నా అనుమానం ఏంటంటే వీరయ్య గారు, వచ్చే సంవత్సరం వాళ్ళ శతవార్షికోత్సవం ఆర్ఎస్ఎస్ వారి శతవార్షికోత్సవం అప్పుడు వారికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటాను. అంచేత వాళ్ళకి మధ్య ఎన్ని లుక్కులొక్కులు ఉన్నా కూడా ఏదో రకంగా వీళ్ళకి సాయం పడతారు అనేటువంటిది నాకు అనుమానం. క్షేత్రస్థాయిని చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదని వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు ఈ అవకాశాన్ని? వాళ్ళ స్వయం సేవకులు ప్రధానమంత్రి గాను మరొకటి ఉండాలని కోరుకుంటారు కదా. అదొక చిన్న అనుమానం పీకుతోంది నాకు. కానీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పెద్దగా ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడడం లేదు అని మాత్రం వస్తుంది. అంటే కనీసం 2014, 2019తో పోల్చుకుంటే అంత క్రియాశీలకంగా లేవు అన్నదైతే మనం నిర్ధారణ చేస్తాం. బాగా తక్కువగా ఉందంటారు, పట్టించుకోవట్లేదు అంటున్నారు. అట్లా మీ ఉపసంహారంలో ఇవాళ ఉన్నటువంటి అంటే మోడీ, వాజ్పేయి గారి విజయాన్ని మీరు విశ్లేషించారు, పరాజయాన్ని విశ్లేషించారు. వాస్తవానికి బీజేపీ నిర్మించుకున్న ప్రచార చట్టానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, భారత్ వెలిగిపోతుంది అన్న నినాదం దాదాపు 3 సంవత్సరాల వరుసగా కరువు బారిన పడ్డ భారతంలోకి వెళ్ళి చెప్తే ఆ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయింది. అయితే
అదే ప్రమాణాలు, అదే పరిస్థితులు ఎప్పటికీ భారతదేశంలో బీజేపీ విషయంలో, మోడీ పరిపాలన విషయంలో ఉన్నప్పటికీ వాజ్పేయి ఓడిపోయినంత తేలిగ్గా మోడీ ఓడిపోయే అవకాశాలు లేవు. పరిశీలన ఒక సంవత్సరం క్రితం నిర్ధారణకి ఒక సంవత్సరం క్రితం మీరు వచ్చారు. ఆ సంవత్సరం క్రితం పార్ట్ బి ఆఫ్ ద క్వశ్చన్ మీ సమాధానం తర్వాత చెప్తారు. ఈ సంవత్సర కాలంలో మీ పరిశీలన అంతా చూసిన తర్వాత ఈ ఎన్నికల క్రమాన్ని, మోడీ గారి డొల్లు ఉపన్యాసాలని, బోడా ఉపన్యాసాలని, లేదంటే అసలు ఏం చెప్తున్నాడో కూడా ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నటువంటి సందర్భాలని పరిశీలించిన తర్వాత ఇప్పటికే అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారా, లేదు బీజేపీ ఓడిపోయే దిశగా ప్రయాణిస్తోంది అని చెప్పి ఏమైనా మీ అంచనాలని, నిర్ధారణని మార్చుకోవడానికి అవకాశం ఉందా? నేను గత 3-4 నెలల క్రితం నుంచి కూడా చాలా స్పష్టంగా నాకు ఒక 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 దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతుందండి. అదేమిటంటే 3 నెలల క్రితం, 4 నెలల క్రితం అయితే నాకు భారతీయ జనతా పార్టీకి ఈసారి 220 నుంచి 230 దాటి రావు అనేది, వాళ్ళ మిత్రపక్షాలకు ఇంకొక 30-40 వస్తాయేమో, అంతకన్నా పెద్దగా రావు అనేది ఒక 3 నెలల క్రితం నాకు ఉన్నటువంటి అభిప్రాయం, కలిగినటువంటి అభిప్రాయం, బాగా పర్యటించేసాను. ఈ మధ్య ఈ 3 నెలల తర్వాత ఇవాళ నా అభిప్రాయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 200 నుంచి 220 దాటవు అని. అంతకుముందు 220 నుంచి 230 అనుకున్నాను. ఇంకా తగ్గింది. ఎందుకంటే ఈ మాట నేను ఎలక్ట్రల్ బాండ్స్ తర్వాత చెప్పినటువంటి మాట, తర్వాత తిరిగిన తర్వాత చెప్పినటువంటి దాని ప్రభావం చాలా మంది పసిగట్టలేకపోతున్నారు. చాలా ప్రభావం ఉందండి దాని ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఉన్నటువంటి ప్రభావం చాలా మంది పసిగట్టట్లేదు. ఇది ఎవరికి తెలుస్తుంది, లేదు ఎవరికి అర్థమవుతుంది అన్నట్టుగా ఏదో అనుకుంటున్నారు. తర్వాత ఇంకో మాట ఏమంటున్నారంటే ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు కదండి దీని గురించి అంటున్నారు. ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది రాజకీయ పార్టీలు చెప్పితేనే అర్థమవుతుంది జనానికి, విషయం కాదు, ఎక్కించుకునే విషయం కాదు. అది వెళ్ళిపోయిందండి, బాగా లోతుగా వెళ్ళిపోయింది. చాలా 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 ఇదిగా అది చాలా ప్రభావం చూపిస్తుంది ఈ రెండు. అయితే దీనివల్ల ఆ 4-5% ఏదైతే 2014 నుంచి 19 వరకు ఏదైతే అదనంగా చేకూరిందో 98తో పోల్చి చూస్తే అందులో పెద్ద ఎత్తున వరద తీస్తుంది చూడండి, తీసినట్టుగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఒక్కొక్కళ్ళు వదిలేస్తున్నారు, అబ్బాయి లాభం లేదనేటువంటి మాటకు వచ్చేసారు. అంచేత రాలుతున్నాయి. కమలం సువాసన ఏముందో లేదు కానీ బురద మాత్రం వాసన వస్తుంది. అంతకుముందు కమలం సువాసన ఉంది, బురద కనపడలేదు చాలా మందికి. ఇవాళ బురద ఇది ఒకటి. నేను పుస్తకం రాసినప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు నేను ఎవరు వీరిని వ్యతిరేకించేటువంటి పార్టీ ఏమిటి, కూటమి ఏమిటి, ప్రతిపక్షాలు ఏమైనా ఐక్యంగా ఉన్నాయా, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడకుండా సరిపోతుందా, ఇది చూసినప్పుడు ఈ శక్తిని ఎదుర్కోవడానికి సంఘటితం కావట్లేదు ఎవరు అనేటువంటి అనుమానం ఉండేది. నాక్ నీడ్ అపోజిషన్ అని చెప్పాను నేను. అంటే వీళ్ళు పోయినటువంటి అపోజిషన్ లా ఉంది, వీళ్ళు పరిగెత్తే రకంగా లేరు, అసలు నిలకడగా నిలబడతారన్నట్టుగా కూడా కనపడలేదు. కానీ ఇవాళ భారత ప్రజానీకు రాజకీయ పార్టీలు కూడా ఇవాళ పక్కన పెట్టేసింది. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇంకొక పరిణామం కూడా మనం చూసుకుంటే, అంటే నేను పుస్తకం రాసిన తర్వాత వచ్చినటువంటి పరిణామం చూసుకుంటే, కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి చూడండి. కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడింది, కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే నేను అప్పుడు ఓటింగ్ సరళి జరిగినటువంటి ఇది బాగా దగ్గరగా పరిశీలించిన తర్వాత నేను వచ్చినటువంటి నిర్ధారణ ఏమిటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఓడించలేదు, గెలుపు కాంగ్రెస్ పార్టీది, ఓటమి భారతీయ జనతా పార్టీది కాదు. భారతీయ జనతా పార్టీని కర్ణాటక ప్రజానీకం ఓడించింది, ప్రజలు ఓడించారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. ఇదే ఇంచుమించుగా పెద్ద స్కేల్లో, జాతీయ స్కేల్లో అదే జరగబోతోంది. రేపొద్దున్న అది కాంగ్రెస్ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీయా, తృణమూల కాంగ్రెసా, లేకపోతే డిఎంకేనా, మరొకళ్ళ వీళ్ళందరూ వారు లబ్ధిదారులు అయినా కూడా విజయం మాత్రం విజయం పొందేది, పోరాటం చేస్తున్నది ప్రజానీకం. అదే మొక్కలు మొత్తం దేశం మొత్తం మీద తీసుకొచ్చేలా కనపడింది. ఇంకొకటి అప్పటికి నేను రాసినప్పటికీ ఇవాళకి 3 నెలలకి ఇవాళకి నేను అంచనా మార్చడానికి కారణం ఏంటంటే, ఒకటి పెద్ద ఎత్తున అవినీతి బయటికి రావడం. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ దేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్ అండి. అంటే చాలా మంది అంటారు ఏమున్నాయండి 6,000 కోట్లు 7,000 కోట్లు అంటున్నారు కదా, అంటే ఒక్కొక్క బాండ్ వెనకాల ఒక్కొక్క స్కామ్ ఉంది,
మరి అంటే అసలు మీరు అసలు కల్పన చేసుకోలేరు. అంటే చాలా మంది బాండ్ స్కామ్ అనుకుంటున్నారు. కాదు, మొత్తం బాండ్ అంతా కలిపి ఒక స్కామ్ కాదండి. ఒక్కొక్క బాండ్ కాగితం వెనకాల ఒక్కొక్క స్కామ్ ఉంది. ఆ స్కాము కాంట్రాక్ట్ ఇవ్వడమా, లేకపోతే ఈడీ రైడ్ ఆపడమా, సిబిఐ రైడ్ ఆపడమా, లేకపోతే ఐటీ రైడ్ ఆపడమా, లేకపోతే బెయిల్ రావడమా, లేకపోతే అరెస్ట్ ఆపడమా, అంటే ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క కథ. తర్వాత ఇందులో మనీ లాండరింగ్ ఎలా ఉందంటే, మనీ లాండరింగ్ ఎలా ఉందంటే ఏమండి, ఒక కంపెనీ 2 ఏళ్ళు కూడా కాలేదు పెట్టి అది కొన్ని 100 కోట్లు ఎలా ఇస్తుందండి? అంటే నష్టాల్లో ఉన్నది, లేకపోతే అంత లాభం లేనిది. వీళ్ళందరూ అంటే అసలు పెట్టి ఎన్నాళ్ళు అవ్వలేదు. ఒకటి వాళ్ళ కార్యాలయం కూడా లేదు, వాళ్ళకి వెబ్సైట్ కూడా లేదు. వాడు 1000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వడం ఏంటంటే ఎలా వస్తుంది? అంటే ఏమిటి, ఎవరి నుంచో డబ్బు తీసుకుని మనీ లాండరింగ్ జరిగింది స్పష్టంగా. అంటే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా చందాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని కొంతమంది ప్రముఖులు కానీ కొన్ని పెద్ద కంపెనీలు కానీ సూట్ కేసు కంపెనీలు పెట్టాయని చెప్పి అనుకోండి సార్ మనం. అంతే కదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్ చాలా మంది నిశ్చితంగా చూస్తారండి, ఎక్కువ మంది చూడలేదు. అది ఎలక్ట్రల్ బాండ్ అనేది కరెన్సీ లాంటిదండి. ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, దాని మీద మీ పేరు ఉండదు. ఎవరు కొన్నారో వారి పేరు ఉంటుంది తప్ప ఎవరు ఇచ్చారో వారి పేరు ఉంటుంది. నేను మీ చేత కొనిపించవచ్చు, లేదా మీరు నా చేత కొనిపించవచ్చు. నేను కొంటే నా పేరు ఉంటుంది, కానీ నా దగ్గర మీరు నా చేత కొనిపించి మీరు తీసుకెళ్ళి మీరు చందా ఇచ్చారనుకోండి, చందా మీరు ఇచ్చినట్టు లాభం మీకు జరుగుతుంది, నాకేం జరగదు. తర్వాత మీ పేరు ఉండదు, నా పేరు ఉంటుంది. కదండి. ఇప్పుడు నేను కరెన్సీ నోట్ మీకు ఇస్తే నేను ఇచ్చినట్టు ఎలా కుదురుతుంది? ఉండదు కదా. అందులోను నంబర్ ఉంటుంది, నంబర్ నోట్ చేసుకోగా. నంబర్ ఇవ్వడానికి చాలా తటపడాయించారు, అసలు ఇవ్వమన్నారు. ఇది పారదర్శకత ఇందులో అసలు ప్రభుత్వం వాదించినట్టు వాదన చూస్తే ఎవరైనా కూడా ముక్కును వేరేసుకోవాలండి. ఎందుకంటే దేశంలో రాజకీయ పార్టీలకి ఎవరు సందాలిస్తున్నారు అనేటువంటి తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదు అని ప్రభుత్వం వాదించిందండి సుప్రీంకోర్టులో. ఆ రకమైన పరిస్థితికి వచ్చేసాం. సో ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. వీళ్ళు ఇన్నాళ్ళు ఏవి సరిగా చేయకపోయినా అవినీతి అయితే లేదులే అనేటటువంటి ఒక్కటి కాపాడుతూ వస్తుంది. అది కూడా పోయింది. అంటే ఇంట్లో కొంతమంది చెప్తుంటారు కదా, ఏ అవలక్షణాలు లేని వాళ్ళు అండి, పనికొచ్చేవాడు కావచ్చు, పనికిరాని వాడు కావచ్చు, అవలక్షణాలు అయితే లేవు అనే ఉంటుంది పిల్లల మీద. ఇప్పుడు ఆ చిన్న సిగ్గుబిళ్ళు కూడా పడిపోయింది. మీరన్న అంచనాలో దాదాపు ఒక వారం రోజుల క్రితం మీరు ఇచ్చినటువంటి వారం క్రితం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు 240, 235 దగ్గర ఉన్నారు. ఈ రోజుకి మనం 220 దగ్గరకు అవుతున్నాం బీజేపీకి వచ్చే స్థానం. 200 నుంచి 220, అది ఇంకా 200 నుంచి 220 రేంజ్. అది ఇంకా తగ్గిన. ఇక్కడ మనం బీజేపీకి వచ్చే సీట్ల గురించి అపోహ ఉంది. అపోహం తొలగించడం కోసం ఈ ప్రశ్న వేస్తుంది. అంటే బీజేపీ ఒక మోనోలిత్ పార్టీ, ఇట్ హ్యాస్ వెల్ ఆయిల్డ్ స్ట్రక్చర్, ఎలక్ట్రల్ మిషనరీ. అఫ్ కోర్స్ ఎలక్ట్రల్ మిషనరీలో ఆయిల్ పోయడం కోసం ఎన్నికల బాండ్ ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఇదంతా ఉంది. T20 టీమ్స్ మనం చూస్తున్నాం. ఏ ప్లేయర్ కి యావరేజ్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో ఆడిని కొనుక్కుంటారు T20 టీమ్స్. అట్లాగే ఏ కాన్స్టిట్యున్సీస్ లో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో అతన్ని బీజేపీలో తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తర్వాత కూడా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు సంపాదించింది. ఆ 303 స్థానాల్లో సమీప ప్రత్యర్థి, విజయం సాధించిన అభ్యర్థికి సమీప ప్రత్యర్థికి మధ్య 15% ఓట్ల తేడా ఉన్నటువంటి స్థానాలు సుమారు 180 ఉన్నాయి. అంటే ఈ 180 స్థానాలు అవి ఇందాక మీరు అన్నట్టు ఆ రోజుల్లో అంటే మిత్రపక్షాల ఓటింగ్ పూల్ చేయడం వల్ల, ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వచ్చింది కూడా అయ్యుండు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. 180 స్థానాలు బీజేపీకి బలంగా ఉన్నాయి ఇప్పటికీ. మిగతా 120 స్థానాల్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ బిట్వీన్ the victorious candidate and the second victorious candidate, సమీప ప్రత్యర్థి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 5 నుంచి 10% మధ్యనే ఉంది. సో అటువంటి ఒక 123 స్థానాలు. ఈ 123 స్థానాల్లో కూడా హైయెస్ట్ సీట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ యూపీ, బీహార్ అండ్ మహారాష్ట్ర. సో ఈ ట్రయాంగులేషన్ కనుక మనం చేసుకుంటే there is a possibility of BJP touching marginally on and above 200 అనేది కూడా మనకు ఒక లెక్క కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నాకు ఒక ప్రశ్న. ఎన్నికల సంఘం మీరు వ్యవస్థల పతనం గురించి సపరేట్ సెక్షన్ లో రాశారు. బహుశా అప్పటికి ఎన్నికల సంఘం ఈ స్థాయిలో పతనమైనటువంటి పరిస్థితి ఎదురు కాలేదు కాబట్టి లవాసా గురించి వాళ్ళ గురించి ఒకటి 2 సందర్భాలు ప్రస్తావించి వదిలిపెట్టారు. కానీ సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రకటన, ఎవరు ఏ బూత్ లో ఎంతమంది ఓటు వేశారో తెలుసుకోవాల్సినటువంటి హక్కు భారత ప్రజానీకానికి లేదు
అని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆ పెరిగినటువంటి మార్జిన్ ని మనం చూస్తే మొదటి దశకి రెండో దశకి మధ్య జరిగినటువంటి పోలింగ్ లో దాదాపు 150 పైగా స్థానాల్లో 6% తేడా వస్తుంది. ప్రభుత్వం ఎన్నికల సంఘం మొదటి దఫాలు ప్రకటించిన పోలింగ్ కి ఫైనల్ అమెండెడ్ పోలింగ్ పర్సంటేజ్ కి మధ్య 6% తేడా వస్తుంది. అంటే ఎంత లేదనుకున్నా 1,00,000 ఓట్ల తేడా. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ దిస్ ఏమంటాం, ఈ మారినటువంటి ఓట్ల పర్సంటేజ్ ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? వీరయ్య గారు, ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? క్షేత్రస్థాయిలో పరిస్థితి అయితే ఏ రకమైనటువంటి మ్యానిపులేషన్ కానీ, ఈ రకమైనటువంటి ఓట్లు పెంచడం తగ్గించడం, ఎలక్షన్ సంఘం వీళ్ళు అవకతవకలు చేయడం ఇవన్నీ లేకుండా ఉంటే నేను చెప్పినటువంటి 200 నుంచి 220 కూడా ఆశ్చర్యపోతుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బాగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు చెప్పినటువంటి ఈ 120 స్థానాల్లో ఇప్పుడు మామూలుగా ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే 5వ విడత వరకు, ఇవాళ జరుగుతున్నట్టు 6వ విడత చేసి 5వ విడత వరకు దేశం మొత్తం మీద వాళ్ళు ప్రకటించిన దానికి అంతకుముందు ఉన్నటువంటి సమాచారానికి మధ్యలో వాళ్ళు ఇవాళ ఇందాక కాసేపటి క్రితం మొత్తం గ్రాస్ ఓటింగ్ కూడా ప్రకటించారు. మీరు చూసారో లేదు? అయితే ఇవన్నీ చూసుకుంటే అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం దాదాపుగా 1 కోటి పైగా ఓట్లు వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారనేది ఉంది. అయితే ఈ 1 కోటి పైగా ఓట్లు మొత్తం అన్ని నియోజకవర్గాలకి సమానంగా పంచితే ఒక్కొక్క నియోజకవర్గంలో 26,000 30,000 ఎంతో వస్తున్నాయని అన్నారు. అయితే అలాంటి అవకతవకలు చేసేటువంటి వాళ్ళు మొత్తం మీద చేయరండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 120 స్థానాల్లో చేశారనుకోండి, ఇవంతా చాలా జాగ్రత్తగా ఇప్పుడు రాత్రి పడుకునే ముందు మీ ఇల్లు తాళం వేసుకుంటారు, తలుపేసుకుంటారు లోపల. ఆ వేసుకునే ముందే ఆలోచిస్తాను మీరు ఎలా వేసాం. మీ ఇంట్లోనే కన్నం వేద్దాం అనుకోండి, 24 గంటలు దాని గురించి ఆలోచిస్తాను నేను. అంచేత కాపాడుకోవాలి అనుకున్నవాడు దాని గురించి తక్కువ ఆలోచిస్తాడు, అంటే సరిగ్గా తాళం వేసే ముందు ఆలోచిస్తాడు. కన్నం వేయాలి అనుకున్నవాడు నిరంతరం దాని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి వాడికి ఎక్స్పర్టీస్ ఉంటుంది. అంటే ఆ ఎక్స్పర్టీస్ ఈ 120 నియోజకవర్గాల మీద దాన్ని కేంద్రీకృతం చేశారు అనుకోండి, ఎక్స్పర్టీస్ గొప్ప కొల్లేరైపోతుంది. అంచేత ఈ తర్వాత ఈ ఎన్నికల్లో వీరయ్య గారు నేను బాగా భయపడేది ఏమిటంటే, నేను రాశాను కూడా మధ్య దీని గురించి, దొంగల గురించి అంటే ప్రస్తావన వచ్చింది, గుర్తొచ్చింది. పొద్దున్నే దివాకర్ బాబు గారి గప్చిప్ నాటికి చదివి వచ్చారు. ప్రొఫెషనల్ దొంగకి ఇన్స్టిట్యూషనలైజ్డ్ దొంగలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ప్రమాదం ఎక్కడుందంటే వీరయ్య గారు, నేను దీని గురించి ఈ మధ్య కూడా రాశాను. ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం వదలడానికి సిద్ధంగా లేరు. ఏదో ఒకటి చేసి, అంచేత 1వ తారీఖు పోలింగ్ పూర్తయిన తర్వాత, 4వ తారీఖు కౌంటింగ్ పూర్తయిన తర్వాత 18వ లోక్సభ ఎన్నికల పర్వం పూర్తి కాదు. ఆ తర్వాత ఏవైనా కావచ్చు. ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలు మీ దగ్గర కూడా వచ్చే ఉంటాయి. మొత్తం పార్లమెంటు భవనంలో సెక్యూరిటీని మార్చేశారు. ఆ పార్లమెంటు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్తవ్యపత్తు, ఇదివరకు రాజ్పత్ అనేవాళ్ళు, జనపత్ అనేవాళ్ళు, ఇటువంటి వాటికి అక్కడ ఎవరిని ప్రవేశించకుండా నిర్బంధం చేశారు. ఇవన్నీ చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతోంది వాళ్ళకి? ఏమండి, మీకు నాకు తెలిసినటువంటి విషయం, వాళ్ళ నిఘా సంస్థల ద్వారా ఎంతో అంత వాళ్ళకి ఉప్పందకుండా ఉండదంటే నేను నమ్మనండి. వాళ్ళు మాట్లాడే తీరులోను, వాళ్ళ మొహాల్లోనూ తెలిసిపోతుంది. మొత్తానికి ఎక్కడో కలవరపడుతున్నారు. అయితే వాళ్ళు అధికారుల నుంచి దిగగానే వాళ్ళకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అవకతవకలు మామూలుగా లేవండి. అది రాఫెల్ నుంచి తీసుకోండి, పెగాసస్ తీసుకోండి, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోండి, పిఎం కేర్స్ తీసుకోండి. తర్వాత ఈ మధ్య ఒక లెక్క కట్టారండి, మీ వరకు వచ్చిందో లేదో. భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్లలోనూ పెట్టినటువంటి ఖర్చు, వాళ్ళ కార్యాలయాలు కానీ మరొకటి కానీ వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ కానీ, ఎన్నికల్లో కానీ, ఇదంతా ప్లస్ వాళ్ళకి అఫీషియల్గా మాకు ఇంత వచ్చింది అని డిక్లేర్ చేసిన ఈ మొత్తంలో ఖర్చు పెట్టిన దానికి వాళ్ళకి వచ్చిన దానికి మధ్య దగ్గరగా 60,000 కోట్ల వ్యత్యాసాన్ని లెక్క తీశారండి. అంటే ఇంకెంత ఉందో ఆలోచించు. ఈ గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ యొక్క స్వంత ఆస్తులు
సుమారు 1,60,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వాళ్ళు కట్టుకున్న కొన్న స్థలాలు కానీ, కట్టుకున్న బిల్డింగ్లు కానీ, పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఇవన్నీ కలిపి 1,60,000 కోట్లకు చేరుకున్నాయి అనేది ఒక వార్త నేను చూసాను. అంటే 2G స్కామ్ కంటే ఎక్కువ. అది కాకుండా వీడు ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటిది పార్టీలు చీల్చడానికి, ఎంపీలను కొనడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి, దీనికి దానికి ఇంకా అసలు మీకు లెక్కలేనంతగా ఉంది. అందులో ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటిది ఊరికే ఒక అప్పడమో లేకపోతే ఒడియంలాగే ఉంటుంది అంతే, అంతకన్నా పెద్దగా ఉండేదేం కాదు అది అంత. ఇవి వారు అధికారంలోంచి దిగితే, కొత్త ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి, వీటన్నిటికీ కూడా విచారణ జరుగుతుంది అనేటువంటి భయం ఉంది వాళ్ళకు. సో అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా చేసి తిమ్మిని బొమ్మిని చేసైనా సరే అధికార పీఠాన్ని వదలకూడదు, మనం బయటికి వెళితే మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టపోతాము అనేటువంటిది ఒకటి. తర్వాత వీళ్ళు దేశభక్తులుగాను అవినీతి రహితులుగాను ప్రచారం చేస్తున్నారు కదా. ఒక్కసారి ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చి ఇవన్నీ బయటపడేటప్పటికీ వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం మరొక 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే 48లో గాంధీజీ హత్య తర్వాత ఈ పార్టీని, ఈ విచారధారని ఎంతగా ప్రజలు అసహించుకున్నారో అంతకన్నా ఇంచుమించు అంతకన్నా ఎక్కువగానో అసహించుకుంటారనే భయం ఉందండి వాటికి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని వదలకూడదు అనేటువంటి ఒక నిర్ణయం ఉండక కనపడుతుంది. అంచేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది వదులుకోకుండా ఉండటానికి కావాల్సినటువంటి సమాధాన దండోపాయాలన్నింటినీ ప్రయోగించాలి అన్న కాడికైతే చేరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఒక ఎన్నికల కమిషన్ వాళ్ళ ఒక ప్రభుత్వ శాఖ కింద మార్చేశారు కదండి. ఇప్పుడైతే అందులో సుప్రీంకోర్టు పాత్రని తీసేశారో, ప్రధానమంత్రి ఆయన నియమించినటువంటి ఇంకొక మంత్రి కూర్చుని చేసేసారు. వాళ్ళ మెజారిటీ ఉంది కమిటీలో. ప్రతిపక్ష నాయకుడికి ఒక అరగంట ముందు కాగితం ఇచ్చారట, ఆయన కూడా ఈ కాగితం ఇప్పుడు ఇలా ఇస్తే నాకు ఎలా తెలుస్తుందని చెప్పి ఆయన వదిలేసాడు దాన్ని. అంచేత వాళ్ళు కావాలని నియమించేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఒకడినేమో అర్ధంతరంగా రాజీనామా చేయించేశారు ఆయన తోటి. ముగ్గురిని కొత్త వాళ్ళని వాళ్ళకి కావాల్సిన ఇద్దరిని తెచ్చుకున్న వ్యక్తి చేత వాళ్ళు ఆయన పంపించేసి ఇద్దరు వాళ్ళకి ఇంకా బాగా కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మొత్తం కమిషన్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఒక ప్రభుత్వ విభాగం కింద అయిపోయింది. వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. అది ఆ రకమైనది అది ఉంది. చాలా చోట్ల ఓటింగ్ కొంతమంది రాకుండా, వచ్చినటువంటి వాళ్ళు సరిగ్గా ఓటింగ్ చేయకుండా, అసలు ఈవీఎంలో ఏముంది ఇవన్నీ ఉంటే వీళ్ళు ఎలాగోలాగా పట్టుకు వేలాడతారేమో అనేటువంటి ఒక భయం ఉందండి. దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా లేదు, మా బూత్లో 100 ఓట్లు పోలైతే నువ్వు 120 ఓట్లు 150 ఓట్లు ఎలా లెక్క పెడతావు అని ఎక్కడికక్కడ నిలదీయకపోతే మనం పెద్ద ప్రమాదంలో పడతాము. మళ్ళీ గనక మనం ఏదో కాస్తంత కొంత అజాగ్రత్తగా ఉంటే మాత్రం, ఏమరపాటుగా ఉంటే ఇది వాళ్ళు గనక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకోటి కూడా ఉంది ఇందులో. ఇప్పుడు ఇంత చెప్పుకున్నా కూడా 220 వస్తాయి, 200 వస్తాయి అని అనుకున్నా కూడా లార్జెస్ట్ సింగిల్ పార్టీ వాళ్ళదే అవుతుంది ఇంచుమించుగా, దాదాపుగా. మరీ అనుకున్న అంచనాల కన్నా బాగా మించిపోయి అపోజిషన్ వచ్చేస్తే వేరే విషయం. కానీ లార్జెస్ట్ సింగిల్ పార్టీ వాళ్ళది అయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి, వారు నియమించినటువంటి, వారు నామినేట్ చేసినటువంటి అధ్యక్షురాలు రాష్ట్రపతి రమ్మని ఎక్కువగా వారికి సమయం ఇచ్చారనుకోండి, 30 రోజులు 40 రోజులు టైం ఇచ్చారనుకోండి. ఇక మీరు అన్నట్టుగా ఇందాక మీరు చెప్పారు చూడండి, వాళ్ళు కొనేసి వీళ్ళని కొనేసి మార్కెట్లో కొనేసి ఐపీఎల్ లాగా ఆక్షన్ చేసేస్తే ఏమవుతుందో తెలియదు. ఈ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కనుక అప్రమత్తంగా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే ఈ ఈ ఈ మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోలేము వీరయ్య గారు. ఈ వీళ్ళు గనక మళ్ళీ అధికారంలోకి వస్తే నాది ఒక్కటేనండి, మొట్టమొదటి నేను చెప్తున్నాను, వీళ్ళు గనక మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికలంటూ ఈ దేశంలో ఉండవు. అది పుతిన్ రష్యాలాగో లేకపోతే చైనాలో ఉన్నట్టుగానో, ఉత్తర కొరియాలో ఉన్నట్టుగానో ఏదో నామకే వాస్తే నామమాత్రం కొన్ని ఎన్నికలు చేస్తారేమో. కానీ ఎన్నికలు మీరు చూస్తున్నారు కదా, చండీగఢ్లో ఏమైందో చూశారు, సూరత్లో ఏమైందో చూశారు, ఇండోర్లో ఏం చేయబోయారో చూశారు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి మొత్తం చూస్తున్నారు. అదే రకంగా ఉంటుంది ఒకటి. రెండవది, మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ మణిపూర్ ఎలా మండుతుందో అలా మండుతుందండి. ఈ 2 ప్రమాదాల నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ వచ్చే 10-15 రోజులు చాలా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి, ఈ కౌంటింగ్ ఎలా జరుగుతోంది, రాష్ట్రపతి ఏం చేస్తుంది, ఒకవేళ ఎవరైనా
వాళ్ళు కొంటే వెళ్ళిపోతే అక్కడ అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసి, మేము నీకు దీని గురించి ఇవ్వలేదు, మీకు ఓటు, నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఎక్కడికక్కడ నిలదీసి ఒక ఉద్యమంలా తీసుకోపోతే మాత్రం, ఈ సమయంలో తీసుకోపోతే మాత్రం మనం ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేము. అంటే మీరు వ్యక్తం చేసినటువంటి భయాందోళనని గమనిస్తే, ట్రంప్ ఓడిపోయినప్పుడు క్యాపిటల్ హిల్ మీద ఏ రకమైనటువంటి దాడి అయితే జరిగిందో సుమారుగా అటువంటిది, కానీ దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది 4వ తారీఖు తర్వాత అనే ఒక హెచ్చరిక దేశానికి మీరు చేస్తున్నారు. అదే విధంగా అందుకని ఆ కాంటెక్స్ట్ లోనే చివరి ప్రశ్న, మీరు అన్నటువంటి ఈ ప్రజాస్వామిక వ్యవస్థలు, సంస్థల పునర్మూల్యాంకనం చేయాలి అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బహుశా ఈ 4వ తారీఖు పరిణామాల తర్వాత ఆ పునర్మూల్యాంకనం యొక్క దిశ, దశ, స్కెమాటిక్ అండర్స్టాండింగ్, విధి విధానాలు మరింత రూపొందించి జనం దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎవరు గెలిచినా సరే, ప్రతిపక్షాలు గెలిచినా, బీజేపీ గెలిచినా, ఈ అవసరం అయితే ఉంది అన్నటువంటి ఈ ముగింపు వాక్యాలతో ఈ చర్చని ముగిద్దాం. ప్రేక్షకులందరికీ ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా కొని చదవండి. ఇప్పటికే దాదాపుగా గుంటూరులో మన మిత్రులు ప్రత్యేకంగా సమావేశం పెట్టి 200 పుస్తకాల దాకా ఆ సమావేశంలోనే అమ్మారు. మంచి విలువైనటువంటి సమాచారం ఉంది, అర్థవంతమైనటువంటి సమాచారం ఉంది. వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రాథమిక విశ్లేషణ, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అనాలిసిస్ కూడా ఇందులో ఉన్నాయి. మీరందరూ దీన్ని తప్పక చదువుతారని చెప్పి ఆశిస్తున్నాను.